మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. మెయిన్ ట్రీట్మెంట్ బ్లడ్ క్యాన్సర్స్‌లో వేరే క్యాన్సర్స్‌తో పోలిస్తే బ్లడ్ క్యాన్సర్స్ ఒక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే, వేరే క్యాన్సర్స్‌లో మనకి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అని 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో కానీ, ఓవరీ క్యాన్సర్‌లో కానీ, అంటే సాలిడ్ ఆర్గాన్స్‌లో వచ్చే ఏ క్యాన్సర్‌లో అయినా కానీ, క్యాన్సర్‌ని తీసేయడం కోసం సర్జరీ కానీ, ఆర్ రేడియేషన్ కానీ అనే థెరపీస్ యూజ్ చేస్తుంటాము. కానీ ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్రిడామినెంట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కీమోథెరపీ. ఈ కీమోథెరపీ ఇంజెక్షన్స్ రూపంలో ఉండొచ్చు, టాబ్లెట్స్ రూపంలో ఉండొచ్చు, ఏ విధమైన మల్టిపుల్ రూపాల్లో ఉండొచ్చు. కానీ ప్రిడామినెంట్‌లీ 80-90% ఆఫ్ ద ట్రీట్మెంట్ బ్లడ్ క్యాన్సర్స్‌లో కీమోథెరపీ ద్వారా ఉంటుంది. ఒకవేళ కీమోథెరపీతో తగ్గకపోయినా, కీమోథెరపీ వాడిన తర్వాత తగ్గి మళ్ళీ వెనక్కి వచ్చినా, లేదా హై రిస్క్ ట్యూమర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఎల్ అని అనుకున్నాము, హై రిస్క్ మాలిగ్నెన్సీ అని. దానిలో కొన్ని టెస్టులు చేయడం ద్వారా సైటోజెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ అని కొన్ని టెస్ట్ చేస్తాము. అలా టెస్ట్ చేయడం ద్వారా హై రిస్క్ ఏఎంఎల్ అనే కండిషన్ అలాంటివి ఉంటే వాళ్ళల్లో పర్మనెంట్ క్యూర్ కోసము మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని చేస్తుంటాము. సో బ్లడ్ క్యాన్సర్స్లో వన్ ఆఫ్ ది ఆధునిక ఆర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. చాలా మంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఇదొక ఆపరేషన్ ఆర్ శస్త్రచికిత్స అనుకుంటారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఆపరేషన్ కాదు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం నార్మల్గా రెగ్యులర్గా ప్లేట్లెట్స్ని హిమోగ్లోబిన్ కోసం ఆర్బీసీని ఎలా అయితే ఎక్కించుకుంటామో అలా జస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లాగానే ఉండే ప్రొసీజర్. దీంట్లో స్టెమ్ సెల్స్ అనే వాటిని ఎక్కిస్తాము. ఎందుకు అంటే మనకు మెయిన్గా ఈ బ్లడ్ క్యాన్సర్స్లో డ్యామేజ్ అయిన మెయిన్ పార్ట్ ఏంటి అంటే స్టెమ్ సెల్స్. మనకు క్యాన్సర్ రావడానికి కానీ, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీ తగ్గడానికి కానీ వీటన్నిటికీ మూల కారణము స్టెమ్ సెల్స్లో ఉన్న ప్రాబ్లం. సో ఈ స్టెమ్ సెల్స్ని తీసి మళ్ళీ పేషెంట్కి ఎక్కించే విధానాన్నే మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఈ స్టెమ్ సెల్స్ ఎక్కించే పద్ధతిలో 2 రకాలు. ఒకటి ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ నుండే ఏ వ్యక్తి అయితే క్యాన్సర్తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళ నుండే మూల కణాలు ఆర్ స్టెమ్ సెల్స్ని తీసుకొని హై డోస్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ సెల్స్ అన్నిటినీ చంపేసి ఆ బోన్ మ్యారోని క్లియర్ చేసి ఈ స్టెమ్ సెల్స్ని మళ్ళీ ఎక్కిస్తాము. దీన్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. పేషెంట్ యొక్క ఓన్ స్టెమ్ సెల్స్ తనకు ఎక్కియడం. వెరాస్ వేరే డోనార్ దగ్గర నుంచి తీసుకొని మనం ఎక్కించామనుకోండి దాన్ని ఆలోజెనిక్ అంటాము. దీంట్లో నార్మల్గా మనకు బ్లడ్ గ్రూపింగ్ లాగా ఏ పాజిటివ్, బి పాజిటివ్ ఏ విధంగా అయితే బ్లడ్ గ్రూపింగ్ ఉంటుందో ఈ స్టెమ్ సెల్స్కి బ్లడ్ గ్రూపింగ్ కన్నా హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెచ్ఎల్ఏ అనే టెస్ట్ చేసుకోవడం ద్వారా మన సిబ్లింగ్స్లో కానీ, మన పేరెంట్స్లో కానీ కొన్నిసార్లు మనకు రిలేటెడ్ కాని వాళ్ళల్లో కూడా ప్రపంచంలో వేరే ఏ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళతో కనుక మనకు హెచ్ఎల్ఏ అనేది కనుక మ్యాచ్ అయిందనుకోండి, వాళ్ళ దగ్గర నుండి స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసి ఆ స్టెమ్ సెల్స్ని పేషెంట్కి ఎక్కించే ప్రొసీజర్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆర్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. మెజారిటీ ఆఫ్ ది హై రిస్క్ కేసెస్లో ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది వాడతాము. ఇది ఒక న్యూ ఇన్వెన్షన్. దీని తర్వాత లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్ లాస్ట్ 6 months to 1 yearలో వచ్చిన ట్రీట్మెంట్లో కార్ టీ సెల్ థెరపీ అనేది న్యూగా వచ్చింది. యూజువల్గా ఇంతకుముందు ఓన్లీ అవుట్ సైడ్ కంట్రీస్ లైక్ యూఎస్, యూకే వీటిలలో మాత్రమే కార్ టీ సెల్ థెరపీ అనేది ఉండేది. దాని యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. 4 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు అలాంగ్ విత్ ఐఐటి బాంబే ఇది మన ఇండిజినస్ కార్ టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ హ్యూమన్ ఫేస్ ట్రయల్స్ అయిపోయింది. ఇప్పుడు క్లినికల్ యూజ్లో కూడా కార్ టీ సెల్ థెరపీని వాడుతున్నాము. ఈ కార్ టీ సెల్ థెరపీ అనేది ఏ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ లాగానే. సో దీనిలో బేసికల్గా మనం ఏం చేస్తాము అంటే పేషెంట్ నుండి ఎవరైతే క్యాన్సర్తో సఫర్ అవుతున్నారో ఆ పేషెంట్ నుండి టీ సెల్స్ అనే వాటిని, అంటే ఒక తెల్ల రక్త కణాలలో ఒక టైప్ ఆఫ్ టీ సెల్స్ అనే వాటిని తీసుకొని బయట దానికి ల్యాబొరేటరీలో కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనే రిసెప్టార్ని టీ సెల్స్కి అటాచ్ చేస్తాము. అప్పుడు ఈ టీ సెల్ కార్ టీ సెల్గా మారుతుంది. అసలు ఈ టీ సెల్కి క్యాన్సర్కి మెయిన్ లింక్ ఏంటి అంటే మన బాడీలో మనల్ని క్యాన్సర్ నుండి కాపాడడానికి అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడడానికి మనకి మెయిన్గా ఇచ్చే ఇమ్యూనిటీ సెల్ టీ సెల్. కాకపోతే మన బాడీలో క్యాన్సర్ మన టీ సెల్ నుంచి ఎస్కేప్ అయ్యే మెకానిజమ్స్ ద్వారా తప్పించుకుంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ టీ సెల్కి సూపర్ పవర్
ఇచ్చే పద్ధతినే కార్ యాంటీజెన్ అంటాము. కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనే యాంటీజెన్ని ఈ టీ సెల్కి ఫ్యూజ్ చేసి బయట లాబొరేటరీలో ఫ్యూజ్ చేసి మనం దాన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాము. వాటిని కార్ టీ సెల్స్ అంటాము. ఈ కార్ టీ సెల్స్ బయట లాబొరేటరీలో ప్రొడ్యూస్ చేసి అదే టీ సెల్స్ని మళ్ళీ పేషెంట్కి ఎక్కిస్తాము. అప్పుడు ఈ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ని కార్ టీ సెల్ థెరపీ అంటాము. ఒకసారి ఈ కార్ టీ సెల్స్ పేషెంట్కి ఎక్కించిన తర్వాత బాడీలోకి ఎంటర్ అయిన కార్ టీ సెల్స్ క్యాన్సర్ సెల్స్ని, ఎస్పెషల్లీ క్యాన్సర్ సెల్స్ ఏదైతే యాంటీజెన్ ఎక్స్ప్రెస్ చేస్తుందో ఆ సెల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కిల్ చేస్తుంది. దిస్ ఈజ్ న్యూయెస్ట్ ఫార్మ్ ఆఫ్ థెరపీ. ఇవి కాకుండా ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బయోలాజికల్ థెరపీ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ లేటెస్ట్ అడ్వాన్సెస్లో ఈ కార్ టీ సెల్ థెరపీ అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది.